డీటెయిల్స్ చూద్దాం. గాజు గ్లాస్ సింబల్ వ్యవహారంతో ఏపీలో గందరగోళం నెలకొంది. ఇదే అంశం కూటమి నేతలకు సైతం తలనొప్పిగా తయారైంది. ఈ గుర్తు జనసేనకు పార్టీ గుర్తుగా ఉంది. అయితే కొన్ని చోట్ల స్వతంత్రులకు కూడా ఇదే గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు ఇవ్వడం లేదని ఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించడం కూటమికి ఇబ్బందికరంగా మారనుంది. గాజు గ్లాసు గుర్తు ఇప్పటికే జనంలోకి బలంగా వెళ్లింది. అయితే ఈసారి ఎన్నికల్లో అది ఎవరికి వరంగా మారనుందన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. ఈవీఎంలు కావడంతో గుర్తును పోలిన గుర్తులు ఉంటేనే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటిది సేమ్ సింబల్ మరో అభ్యర్థికి వస్తే ఇక కన్ఫ్యూజన్ కు లోనవ్వకుండా ఆ గుర్తుపైనే ఓటు వేసే అవకాశమూ లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న పోటీ చేస్తున్న టెక్కలిలోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తునే కేటాయించారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ ఓటమి పాలైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అందుకే కూటమి నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ గుర్తులపై ఓటర్లకు అవగాహన కల్పిస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు జనసేన పోటీ చేయని స్థానాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవద్దని టీడీపీ కూటమి కోరుతోంది. ఇదే విషయమై మరోసారి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, జనసేన పోటీ చేయని స్థానాల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని టీడీపీ కోర్టునైతే ఆశ్రయించింది. అలాగే ఓటర్లలో కూడా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఎటువంటి అవగాహనతో ముందుకెళ్తున్నారు? టీడీపీ నెక్స్ట్ వ్యూహం ఏంటనుకోవచ్చు? రాధిక, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి పార్టీకి సంబంధించి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే జనసేనకు కేటాయించిన గుర్తు ఏదైతే ఉందో గాజు గుర్తు కూడా ఫ్రీ సింబల్గా కూడా ఎలక్షన్ కమిషన్ ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న 29వ తారీఖు ఏదైతే విత్డ్రా అయిపోయిన తర్వాత గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. ఈ గుర్తుల్లో క్రమంగా జనసేన 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు జనసేనకు గాజు గుర్తును కేటాయించుతూ మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గాజు గుర్తును కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న ఆ పిటిషన్కు సంబంధించి హైకోర్టు కొన్ని కీలక విషయాలపై కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఈసీ దానికి సంబంధించి స్పష్టత అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అఫిడవిట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తూ ఉందో 21 స్థానాలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఏదైతే పార్లమెంట్ పరిధిలో అంటే పార్లమెంట్ పరిధిలో దాదాపుగా కూడా 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గం పోటీ చేసినా కూడా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఎవరికి కూడా గ్లాస్ గుర్తు కేటాయించమంటూ కూడా ఒక స్పష్టతను అయితే నిన్న ఇవ్వడం జరిగింది. ఇటు ఓవరాల్గా చూసుకుంటే కనుక దాదాపుగా 10 నుంచి 11 పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన గాజు గుర్తు అయితే కేటాయించే అవకాశం కనిపించడం లేదు. అలాగే అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే కనుక దాదాపుగా 77 స్థానాల్లో కేటాయించే అవకాశం లేదు. అంటే మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 98 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటా ఉన్నాయి. అలాగే
మిగిలిన ఏదైతే సంబంధించి మిగిలిన పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 15 పార్లమెంట్ స్థానాలు ఉంటా ఉన్నాయి. కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇటు బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నా కూడా అట్లాగే టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్న స్థానాలు అయితే ఉన్నాయో వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో కూడా ఇప్పటికే టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్ మొన్న వేసిన జనసేన ఏదైతే పిటిషన్ ఉందో దానికి ఇంప్లీడ్ పిటిషన్ ఇటు బీజేపీతో పాటు టీడీపీ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో అయితే విచారణ జరగబోతుంది. దానిపై ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమికి కంపల్సరీగా గాజు గుర్తు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పార్లమెంటు విజయవాడ పార్లమెంట్లో తీసుకున్నా కూడా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కూడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గుర్తు కేటాయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంటు సంబంధించిన గాజు గుర్తు కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే మంగళగిరిలో కూడా అటు అసెంబ్లీ స్థానానికి కూడా గాజు గుర్తు ఏదైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. కుప్పం కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు పోటీ చేసిన టెక్కలి కావచ్చు, అన్నిటికో కొంత ఇబ్బందికరంగా. ఎందుకంటే జనసేన నేతలకు సంబంధించి గాజు గుర్తు అనేది వాళ్ళకు కేటాయించిన గుర్తు కాబట్టి కంపల్సరీగా ఓటర్లు కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ గుర్తు పైన ఎవరైతే కూటమి తరపు నుంచి టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళ గుర్తులు ఏవైతే ఉన్నాయో సైకిల్ కానీ ఇటు కమలం కానీ వాళ్ళ గుర్తు పైన అవగాహన కలిగించే కార్యక్రమాలతో పాటు ఇటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ఆ గుర్తుని ఓన్లీ ఈ జనసేనకే కేటాయించే విధంగా ఆదేశాలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఊహల్లో భాగంగానే టీడీపీ అయితే ఇటు న్యాయస్థానంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంది. కానీ వైసీపీ మాత్రం ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని కొంత వీళ్ళు ప్రోత్సహించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.